4,000 वजीफा मिला किसी को 4,000 पेंशन వచ్చిందా नहीं सुनाई दे रहा 4,000 आसरा पेंशन मिला आपको వచ్చిందా 2,500 వచ్చిందా మహిళలకు मिला किसी को తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు లంగలు వీళ్ళు బద్మాష్లు వీళ్ళట తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండే వాళ్ళకన్నా హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో ఒక్క ఇటుక పెట్టిండా ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలన్నట నేను ఒక్కటే మాట అడుగుతున్నా ఏమంటుండేరికైనా కాంగ్రెస్ ఆయన మేము 2 ఏళ్లలో మీరు అవకాశం ఇస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్ కు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు కరోడ్పతి वो एक अमिताभ बच्चन साहब का प्रोग्राम है कौन बनेगा करोड़पति అని రేవంత్ రెడ్డి కూడా చూసిండు చూసి कौन बनेगा करोड़पति प्रोग्राम చూసి हमारे सब बहनों को मैं करोड़पति बना देता हूं అన్నాడు అయినరా కోటీశ్వరులందరూ 2 ఏళ్లలో కోటి కాకపోతే 40 లక్షలను రావన్నా వద్దా వచ్చినాయా కోటీశ్వరులు అయినరా ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులు కాదు మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు చిన్న చిన్న జాగలు ఇయాల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే ఇయాల ఎంత పడ్డది ఆలోచన చేయండి హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు ఏమిటి కొంటారు రేపటి లగ్గానికి వనికొస్తుంది పిల్లల చదువులకు వనికొస్తుంది అని కొనుక్కుంటారు అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే ఇయాల ఎంత అయింది ఆలోచన చేయండి ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనమైంది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే అందరినీ మోసం చేసిండు పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం 1-2 కాదు 420 420 वादे करे कांग्रेस पार्टी वाले डिक्लेरेशन पे डिक्लेरेशन दिए एससी डिक्लेरेशन बोले दलितुలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కలకు ఒక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో ఇచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇయాల ఇండ్లు కట్టుడు కాదు మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు మీరు కత్తి మాకు ఇయ్యండి మేము యుద్ధం మీకోసం చేస్తాం బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది నేను చెప్తుంది అబద్ధం కాదు హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే ఒక్క ఇటుక పెట్టలే కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా పండుగ